మాత్రం ల్యాంప్ స్టిక్కర్. షీట్స్ అంటాము, అదే విధంగా ఇవి మార్బుల్ షీట్స్ అని కూడా అంటారు. వీటిని వాల్స్ వేస్తారు, అంటే గోడలకి పుట్టి పెయింటింగ్ లేకుండా వాటి బదులు వేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకి పెయింట్ ఖర్చు మిగులుతుంది, పుట్టి ఖర్చు మిగులుతుంది, మెయింటెన్స్ ఈజీగా ఉంటాయి. అంటే పళ్ళులు కానీ, జిట్టలు కానీ, పువ్వులు కానీ అలాంటివి ఏంటివి దీని మీద ఎక్కువ పారాడలేవు. సో ఇది వాల్ లైఫ్ టైం వారంటీ ఉంటుంది. అదే విధంగా ఏదైనా వాల్స్ కి వచ్చినప్పుడు అన్ని వాల్స్ కి యూజ్ చేయొచ్చు. వీటి యొక్క థిక్నెస్ 3 mm మందం ఉంటుంది. 6 feet కంపెనీ అడ్వైజర్ దమ్ముతో వర్కర్స్ సపరేట్ ఉంటారు, లేబర్స్ వచ్చి వీటిని ఇన్స్టాల్ చేస్తారు. డబ్ల్యూపీసీ లోవర్స్ అంటారు వీటిని. ఎక్కడైనా టీవీ బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా స్పెసిఫిక్ వాల్స్ హైలైట్ చేసుకోవడం కోసము ఈ డబ్ల్యూపీసీ లోవర్స్ యూజ్ చేస్తారు. ఇవి ఫ్రూటెడ్ ప్యానల్స్, అంటే ఇవి గ్రూస్, కొంచెం పెద్ద సైజ్ గ్రూస్, చిన్న సైజ్ గ్రూస్, స్మాల్ సైజ్ గ్రూస్ ఉంటాయి. వీటిని ఎక్కడైనా వాల్స్ కైనా యూజ్ చేయొచ్చు, సీలింగ్ కైనా యూజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఇటు బాల్కన్ ఏరియాలో, హాల్లో అక్కడ ఈ కలర్ రెఫర్ చేస్తారు. ఇది ఎక్కడైనా స్పెసిఫిక్ వాల్స్ కి హైలైట్ చేయడం కోసం, ఇది కూడా అంతే. ఎక్కడైనా స్పెసిఫిక్ వాల్స్ హైలైట్ చేయడం కోసం, అంటే చార్కోల్ లవర్స్ అంటారు వీటిని. ఈ విధంగా దీన్ని యూజ్ చేస్తారు. అదే విధంగా ఇవి పీవీసీ ప్యానల్స్ అంటారు, అంటే వీటిని సీలింగ్ కి పిఓపి ఏదైతే జిప్సమ్ షీట్లు ఉన్నాయో వాటి ప్లేస్ లో ఇవి యూజ్ చేస్తారు ఛానల్స్ కొట్టిన తర్వాత. అంటే ఇంకా పెయింట్ అనేది అవసరం ఉండదు. వీటి వల్ల ఏంటంటే వాటర్ ప్రూఫ్ ఉంటది, డస్ట్ ప్రూఫ్ ఉంటది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటది, ఫైర్ రెసిస్టెన్స్ ఉంటది. ఈ వల్ల వీటి యొక్క లాభాలు అనమాట. ఇక్కడ మన దగ్గర కావాల్సినంత ఫుల్ఫిల్ సరుకు ఉంటుంది. ఈ యొక్క స్టాక్ అంటే డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ అని బట్టి మనం ఇంకా కావాలంటే స్పెసిఫిక్ గా తెప్పించి ఆర్డర్ బేస్ లో తెప్పించి కూడా వర్క్ చేస్తాము. మనం ఏదైనా కస్టమర్స్ ఎవరైనా వస్తే డెమో పర్పస్ ఇక్కడ మనం వేసినాం అనమాట. పీవీసీ వాల్ సీలింగ్ అంటారు వీటిని. కొంచెం అవుట్ సైడ్ ఏదైనా మనం ఉన్నప్పుడు షాప్ క్లోజ్ చేసిన టైంలో ఎవరైనా వచ్చినా కూడా, ఈవెన్ ఈజీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, మెటీరియల్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఇది చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ కూడా అంతే స్టాక్, అంటే ఒక ఫ్లూటెడ్ ప్యానల్స్, పీవీసీ ప్యానల్స్, అంటే 4 షాపుల్లో మనకి స్టాక్ ఉంటుంది. మనము ఏదైనా లేబర్స్, మెటీరియల్, ట్రాన్స్పోర్ట్ అంతా మనమే వెళ్ళి కస్టమర్స్ వచ్చేసి ఆ యొక్క ఇన్స్టాలేషన్ తో సహా మనమే కంప్లీట్ చేయించేస్తాం. ఇంకా ఈ పీవీసీ అంటారు, అంటే ఏదైతే సీలింగ్ మనం వేస్తుంటాం వర్క్ చేసేటప్పుడు ఎడ్జ్ల దగ్గర లేదా ఏదైనా మిడిల్స్ దగ్గర ఉన్నప్పుడు ఈ పీవీసీ బీడీ యూజ్ చేస్తారు. అక్కడ వచ్చేసి అంత మనం వర్క్ చేయగా మిగిలిన ఆ యొక్క వేస్టేజ్ ఉంటుంది. సో ఇలాంటి వేస్టేజ్ ని కూడా మనము ఈ యొక్క వేస్టేజ్ కూడా కస్టమర్ కి ఏ భారం లేకుండా ఈ వేస్టేజ్ మనమే బనాయించుకొని, అంటే వేస్టేజ్ కంప్లీట్ స్పెసిఫిక్ చార్జెస్ లేకుండా వేస్టేజ్ తో కలుపుకొని రీజనబుల్ ప్రైస్ తో మన కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం అనమాట. ఇవి వచ్చేసి ఛానల్స్, అంటే ఏదంటే మనం పీవీసీ ఫాల్ సీలింగ్ చేసేటప్పుడు ఈ ఛానల్స్ కూడా మన దగ్గరే ఉంటాయి. ఇంకా పీవీసీ ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు షీట్లు, ఈ యొక్క రకాలు ఈ షీట్లు మన దగ్గర ఉన్నాయి. ఇవి 10 feet ఉంటాయి, 12 feet ఉంటాయి. మనం ఆడ కస్టమర్ యొక్క డిపెండ్స్ ఆన్ సెలక్షన్ బట్టి ఏ సైజు బట్టి మనం వీటిని ఏ సైజ్ వేయాలనేది డిసైడ్ చేస్తాము. ఇవల్ల రకాలు, అంటే ఇది పీవీసీ ప్యానల్స్ అంటారు వీటిని. ఈ రకాలలో మన దగ్గర ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఒకవేళ ఇంకా డిఫరెంట్ మోడల్స్ కావాలంటే కూడా మనం తెప్పిస్తాం సపరేట్. వీటిని గ్రూస్ మోడల్స్ అంటారు అనమాట. అంటే గ్రూస్ అంటే ఏదైనా జాయింట్ వేసినప్పుడు ఈవెన్ అంటే ఇంటర్లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇంటర్లాక్ సిస్టమ్ ఉన్నప్పుడు ఒక చిన్న జాయింట్ కూడా డిఫరెన్స్ మనం కనుక్కోలేము అనమాట ఈ యొక్క గ్రూస్ మోడల్స్ వల్ల. ఈ గ్రూస్ కూడా ఈ కలర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. నేను ఈజీ మెయింటెనెన్స్ అనడానికి ఇక్కడ చూడండి డస్ట్ ఉంది కదా, జస్ట్ ఈజీ మెయింటెనెన్స్ అట్లా అనగానే డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. అంటే మనం ఇల్లు రేపొద్దున వర్క్ చేపించుకున్న తర్వాత కూడా మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. డస్ట్ అనేది పెద్దగా దీనికి ఫామ్ కాదనమాట. సో ఈజీ మెయింటెనెన్స్ అనడానికి ఇదే ఒక పెద్ద ప్రూఫ్. చూడండి సార్, మీరు అడిగారు కదా, దానికి సంబంధించి ఫైర్ రెసిస్టెన్స్ అనడానికి మీకు లైవ్లో చూడండి సార్. అంతా అయిన తర్వాతనే మీరు మాకు వీటి యొక్క
కన్ఫర్మేషన్ చెప్పండి. ఇది మేము కూడా పబ్లిక్ కూడా అప్లోడ్ చేయడానికి మాకు ఒక ఫీడ్బ్యాక్ యూస్ఫుల్ అవుతుంది ప్లీజ్. చూడండి సార్, అంతా మంట అయిపోయినాక కూడా మీకు మళ్ళీ అది మేము రిమూవ్ చేసి కూడా చూపిస్తాం. ఎందుకంటే భయపడతారు కదా, ఈ రేకుల కింద హీట్కి ఉంటుందా లేదా. ప్లాస్టిక్ కదా, హీట్ వస్తుందేమో అని. ఏం కర్రలేదు, బాగానే. అంటే ఏమైనా ఇక్కడ డ్యామేజ్ అయిందా మీరు చూడొచ్చు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. బాగుంది, ప్రాబ్లం ప్యూర్ ఇదే బెస్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. వాటర్ ప్రూఫ్ అంటే ప్రతి ఇంట్లో మిగిలిన ఏ ఇంగ్రీడియం వర్క్ అయినా భయపడేది ఒక వాటర్ ప్రూఫ్ దే, చేతులు పట్టేదా దానికి. సో వాటర్ ప్రూఫ్ మనం కంప్లీట్ గా నీళ్ళలో 24 hours నీళ్ళలో నానబెట్టి తర్వాత మీరు చూసినా కూడా ఈ మెటీరియల్ డ్యామేజ్ కాదు. సో వాటర్ ప్రూఫ్ అనడానికి మనం ఈ ప్రాక్టికల్ గా ఈ విధంగా మనం ప్రూవ్ చేసుకోగలం. ఎలాంటి రిమార్క్ ఉండదు. ఇక్కడ కూడా అంతే, చూడండి ఏం రిమార్క్ ఉండదు.